హలో డార్లింగ్స్, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి సింహాచలం వెళ్తున్నాం అనమాట. చాలా రోజులైంది సింహాచలం వెళ్ళి. మా అక్క చూడండి ఫేస్ మాడిపోయిన మసాలా దోశలో పెట్టింది. డస్ట్ ఎలర్జీ మాట, తుమ్మి అలిసిపోయింది. మా అక్కల కూతురు అయితే ఒక స్లీప్ వేసింది. ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. దేవుడి దర్శనం బాగా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ. నాకైతే బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం ఆ కిక్కే వేరు, ఫ్యామిలీతో కలిసి వెళ్తే. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది సింహాచలం కొండపైన అయితే కాదు, కింద ఒక టెంపుల్ ఉంటుందంట. చాలా ప్రత్యేకమైన టెంపుల్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఈ టెంపుల్కి రావడం ఇదే మొదటిసారి. చిన్నప్పుడు వచ్చానంట, బట్ నాకైతే గుర్తులేదు. ఫైనల్లీ టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇలా ఎంటర్ అవ్వగానే మా మామయ్య వాళ్ళ కొడుకైతే దర్శనం ఇచ్చారు. మిగతా రిలేటివ్స్ అందరూ కూడా ఏంటంటే ప్రసాదం తినే మూడ్లో ఉన్నారు. దేవుడికి అయితే దండం పెట్టలేదు, కానీ ముందు మాత్రం ప్రసాదం పొట్టలోకి అయితే వెళ్ళిపోవాలి. అది మాత్రం మ్యాండేటరీ. అందరూ డీప్ డిస్కషన్లో ఉన్నారు, ఏంటనేది మనకైతే తెలియదు. పదండి ఒకసారి లుక్ చేద్దాం అసలు టెంపుల్ ఎలా ఉందో. నాకైతే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సరౌండింగ్స్ అంతా కూడా మొత్తం చెట్లే ఉన్నాయి. చల్లగా ఉంది టెంపుల్ అంతా కూడా. అయ్యో బాబోయ్, ఫస్ట్ టైం అండి నేను మా అన్నయ్యల ప్రదక్షిణలు చేయడం చూడటము. మా అన్నయ్య అయితే కనీసం వెనక్కి కూడా తిరగట్లేదు. పరుగో ఏం కోరాడో ఏంటనేది మనకు తెలియదు, కానీ గట్టిగా కోరాడని మాత్రం అర్థమవుతుంది. మా అక్కలు కూడా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేసారు మామ. అదేంటి మామ, ప్రదక్షిణలు అంటే స్లోగా నెమ్మదిగా నడుచుకొని వెళ్ళాలి, వీళ్ళేదో పరుగు పందాలకు వెళ్ళట్టు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నారు మామ. ఇక్కడ మా అన్నీ చూడండి ఏం చేస్తున్నాడు. కోడికి అయితే బ్లాక్ మ్యాజిక్ అయితే చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే కోడి అయితే పడుకుంది. ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్ చేశాడు మాట. సో ఇప్పుడు చూడండి ఆ కోడి అయితే లెగుస్తుంది. చిన్నపిల్లలందరూ క్యూరియాసిటీతో చేస్తున్నారు ఏం చేస్తున్నాడా అనేసి. బ్లాక్ మ్యాజిక్ అయిపోయిందిరా, పదండి కోడిని కోయడానికి తీసుకెళ్ళిపోదామని తీసుకెళ్ళిపోతున్నారు. మా చిన్నపిల్లలకు మాత్రం ఏదో ఒక క్రేజీ థింగ్ చెయ్యాలండి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. సో ఫైనల్లీ అయితే చేసేసి ఆ కోడిని కోయడానికి అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. మా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే నాకు బాగా నచ్చిన చెట్టు మామ. ఈ చెట్టు చాలా అంటే చాలా బాగుంది. ఫ్లవర్స్ అయితే భలే కనిపించాయి. వెళ్ళి ఫోటో తీసుకోవాలనిపించింది, బట్ బ్యాక్ సైడ్ నో ఎంట్రీ అనమాట. డార్లింగ్స్, ఈ కుక్క పేరు ఫ్లాష్ మ్యాన్ చింటూ బ్రో. మా అన్నికైతే ఈ బ్లాక్ కుక్క చాలా అంటే చాలా బాగా నచ్చింది. అస్సలు వెళ్ళేంత వరకు ఈ కుక్కను మాత్రం వదలలేదు. కోర్స్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంటికైతే పట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము, బట్ నో ఛాన్స్. ఇక్కడ పెరిగింది కదా, సో దానివల్ల అయితే తీసుకొని వెళ్ళలేదు. వాటికి వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది ఫ్లాష్ మ్యాన్ చింటూ బ్రో 2. ఇప్పుడైతే మేము సింహాచలం కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. బహుశా నేను మేబీ చిన్నప్పుడు వచ్చి ఉండొచ్చు, బట్ నాకైతే ఐడియా లేదు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడము. మేబీ నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసాను కానీ, బట్ నాకు అంత ఐడియా లేదు ఎక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది. కోనేరు అనేది ఆ చుట్టుపక్కల మొత్తము కర్రలతో అయితే కట్టేశారు. బహుశా మేబీ అక్కడ ఎక్కువ లోతు ఉండొచ్చు. ఈ బాతులు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మొత్తం కోనేరు నిండా కూడా బాతులు అయితే ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే బాతులు. నాకు ఈ కోనేరు చాలా అంటే చాలా బాగా నచ్చింది మామ. ఇంకా డెవలప్ చేయాలి, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ బ్యాక్ సైడ్ కొండలు అయితే భలే అనిపించింది. ఆ కొండలకి ఆ కోనేరుకి మంచిగా సెట్ అయింది. మేమందరం కూర్చున్నాం. మా మామయ్య కొడుకైతే ఒక ఫోటో అయితే తీస్తున్నాడు అందరికీ కలిపి. ఇప్పుడైతే మేము సింహాచలం మెట్లు ఎక్కడానికి అయితే స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో అందరూ అయితే బొట్టులు పెట్టుకుంటున్నారు, దేవుడి బొట్టులు. సో అందరూ చాలా అంటే చాలా క్యూరియాసిటీగా ఉన్నారు, ఎక్కేద్దామనే ఒక స్ట్రాంగ్ సంకల్పంతో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మేమైతే స్టార్ట్ అయ్యాము. సో స్టార్టింగ్లో ఏంటంటే దేవుడి దండం పెట్టుకొని మెట్లు అయితే ఎక్కాలి కదా. సో ఒకసారి అయితే మొక్కేద్దాం. సో ఫైనల్లీ అయితే స్టార్ట్ అయ్యాం. మెట్లు మొత్తం కలిపి 1000 మెట్లు ఉన్నాయంట, బట్ నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో స్టార్టింగ్లో అయితే బాగానే ఉంది. ఎక్కుతున్నంత వరకు అందరూ ఎనర్జీగా ఎక్కారు. సగం దారికి వచ్చిన తర్వాత మన వాళ్ళందరూ కూడా గాలి వదిలేశారు. ఫైనల్లీ మేమైతే సింహాచలం కొండపైకి అయితే వచ్చేసాము. సో ఈరోజైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రద్దీగా ఉంటుందని. సో మేమైతే 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. బట్ మేము అన్ని యాక్టివిటీస్ చూసుకొని వచ్చేసరికి అయితే కొంచెం ఖాళీ అయిందనేసి ఫ్రీ దర్శనానికి అయితే మేము వెళ్ళిపోయాము.
అండ్ ఫైనల్ అయితే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము సింహాచలం కొండపై నుంచి కిందకి వచ్చేసరికి 4:00 అయింది మామ. సో అప్పటికే అందరికీ ఎలకలు బాగా పరిగెడుతున్నాయి. మా మీర అలసిపోయింది. తనకి నిమిషం కూడా ఫుడ్ లేకపోతే అది ఉండలేదు. సో ఈరోజు తన బోర్ తను కొట్టుకోవడానికి కూడా పోతలేదనమాట. ఎవరైనా వస్తారేమో కొడతారేమో అని వెయిట్ చేసింది. బట్ ఎవరు రాలేదు. అందరూ తినే మూడ్లో ఉన్నారు. సో అందరూ కూడా లాగిస్తున్నారు. నేనైతే ముందే తినేసాను. మనకు ఆకలి ఎక్కువ కానీ తిండి తక్కువైనా షో ఎక్కువ చేస్తాం మనం. మా రియాన్ పక్కన కూర్చున్న పిల్ల పేరు యాషిక. తిని ఎంత తింటుందంటే దీనికి నాటుకోవడంటే పిచ్చి. మాతో స్టార్ట్ చేసింది, ఇంకా లెగలేదు. అందరు తినేసి వెళ్ళిపోతున్నారు కానీ ఇది మాత్రం లెగలేదు. సో టన్నులు టన్నులు తింటుంది కానీ అది అలానే ఉంటుంది.